కమెడియన్గా రాణించి హీరోగాను ఒక వెలుగు వెలిగిన నటుడు చలం. హాస్య నటుల్లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఘనత ఆయనకే దక్కుతుంది. తన మొదటి భార్య పేరు మీద శ్రీ రమణ చిత్ర పేరుతో సంస్థను నెలకొల్పి సంబరాల రాంబాబు, మట్టిలో మాణిక్యం, బుల్లెమ్మ బుల్లోడు, దేవుడమ్మ, తులాభారం వంటి చిత్రాలు నిర్మించారు చలం. తన చిత్రాల్లో సంగీతానికి, సాహిత్యానికి ఆయన ప్రాముఖ్యం ఇచ్చేవారు. ఎన్టీఆర్ తొలి ద్విపాత్రాభినయ చిత్రం రాముడు భీముడు కథను కాస్త అటు ఇటు మార్చి చలం బుల్లెమ్మ బుల్లోడు చిత్రాన్ని నిర్మించారు. విజయ నిర్మల, విజయలలిత కథానాయికలు. పెండ్యాల నాగాంజనేయులు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చలం ద్విపాత్రాభినయం చేశారు. సత్యం స్వరకల్పన చేసిన అమ్మ అన్నది ఒక కమ్మని మాట, కురిసింది వాన నా గుండెలోన, నీ చూపులే జల్లుగా, నీ పాపం పండెను నేడు వంటి పాటలు పాపులర్ అయ్యాయి. 1972 జనవరి 7న బుల్లెమ్మ బుల్లోడు చిత్రం విడుదలయ్యింది. సంక్రాంతి పోటీలో ఏఎన్ఆర్ నటించిన భార్య బిడ్డలు, కృష్ణ నటించిన మనగాడొస్తున్నాడు జాగ్రత్త, హరనాథ్ నటించిన అత్తను దిద్దిన కోడలు చిత్రాలు ఉన్నా వాటిని తట్టుకొని బుల్లెమ్మ బుల్లోడు విజయం సాధించింది.